ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. గీతా ఉపోద్ఘాతానికి స్వాగతం. గీతా ఉపోద్ఘాతాన్ని వింటున్నటువంటి జిజ్ఞాసులు పూర్వజన్మ సుకృతం చేత గీతను ఆలకిస్తున్నారు. స్వల్పమైన సంఖ్యతో పర్వాలేదు. ఎందుకంటే ఆనాడు అపురూపమైనటువంటి గీతా జ్ఞానం అనేది 18 అక్షోణీల సైన్యం మధ్యన పరమాత్మ బోధిస్తే వినింది ఒక్కడు. ఆ విన్న ఒక్కడెవరు? అర్జునుడు. అర్జునుడితో పాటు సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు. కేవలం ముగ్గురే. అందుకని అయ్యో ఎక్కువ మంది వినాలి అనేటటువంటి నిబంధన ఏమి లేదు. ఎందుకంటే జ్ఞాన విషయాన్ని వినటానికి అది సుకృతం మరియు ధర్మ జిజ్ఞాస అనేది చాలా అవసరం. ఆ జిజ్ఞాస లేదనుకోండి, మీరు వినటానికి మనసు రాదు. ఎందుకంటే మనసు భౌతిక ప్రపంచంతో ముడిపడిపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచం వైపుకు మరలాలి అంటే అది చిన్న విషయం కాదు. అది ఈరోజు ఉపోద్ఘాతంలో మనం తెలుసుకునేది శంకర భాష్యం రానంత వరకు, దానికి పూర్వం ఎవరో చేసి ఉంటారు, కానీ శంకర భాష్యంతోనే భగవద్గీత అందరికీ అర్థమయ్యేలా శంకర భగవత్పాదులు భాష్యం రాసినారు. ఆ భాష్యంలో రాసేటప్పుడు ప్రార్థనా శ్లోకం ఉంది. ఈ ప్రార్థనా శ్లోకాన్ని అందరూ విని ఉంటారు మనం కదా. ఈ శ్లోకాన్ని విన్నటువంటి వాడు విననటువంటి వాడు ఎవ్వడూ ఉంటాడు. ఆ శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకుని ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏమిటాయా అంటే ఆ శ్లోకం, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ మష్టాదశాధ్యాయనీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భగవద్గీతే భవద్వేషిణీ. శంకర భగవత్పాదులు ఇలా అమ్మవారిని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ భాష్యాన్ని ఉపక్రమించినాడు. అంటే స్వయముగా వ్యాస భగవానుడు నారాయణుని, అంటే స్వయంగా ఈ భగవంతుడు నారాయణ స్వరూపం అంటే కృష్ణస్వరూపంతో అర్జునునికి బోధించినటువంటి ఈ గొప్ప భగవద్గీతను మహర్షి అయినటువంటి వ్యాస మహర్షి దీన్ని మహాభారత మధ్యమనందు ఉంచటం జరిగింది. ఇదేమిటి? అద్వైతామృతవర్షిణి అన్న అద్వైతం అనేటటువంటి సిద్ధాంతం దీంట్లో ఉంది. కృష్ణుడు బోధించింది అద్వైతాన్ని. ఇక్కడ
శంకర భగవత్పాదులు కూడా అద్వైతాన్ని బోధించాడు. అద్వైత మత స్థాపకుడు అని శంకర్లు అనుకుంటే పొరపాటు. ముందు ఉన్నటువంటి అద్వైతాన్ని ప్రచారం చేసినాడు. అందుకని ఈ అద్వైతం అనేటటువంటి అమృతాన్ని మష్టాదశాధ్యాయని అంటే 18 అధ్యాయంతో కూడుకున్నటువంటిది మహాభారతం. ఇందులో ఈ సంసార బంధముల నుండి విముక్తి అన్న. సంసారం అంటే ఏమిటి? మానవుడు పుట్టి తిరిగి లయించిపోయే వరకు జరిగే జీవన యాత్ర ఏదైతే ఉందో దాన్ని సంసారం అంట. అంతేగాని ఇల్లు వాకిలి పిల్లలు కాదు. జీవన యాత్రనే సంసారం అంట. ఈ సంసార విముక్తికై అద్వైతామృతమును వర్షింపజేసినాడు. ఎందుకని? జీవో బ్రహ్మైవనాపరహ, జీవుడే బ్రహ్మస్వరూపుడు అన్న జ్ఞానం ఉన్నప్పుడు నీకు ముక్తి లభించే తీరుతుంది. ఇక్కడ అజ్ఞానం అంటే ఏమిటి? నేను దేహాన్ని అనుకోవటమే అజ్ఞానం. అద్వైతం అంటే నేను ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడును అనేటటువంటి నిశ్చయ జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది? మనసులో ఇంచిపోతుంది. సంకల్పం ఉండదు ఇక్కడ. అందుకని సంకల్ప రాహిత్య అద్వైతి. సంకల్పం లేకుండా ఉండటమే అద్వైత స్థితి అంటే. దేనికి చెలించనటువంటి స్థితి. అదే కదా స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తారు మనకు. ఆ లక్షణాలు ఎవరికి ఉంటాయి? సంకల్పం లేనటువంటి వాడికి, సంసారము నుండి విడువడినటువంటి వాడికి మాత్రమే ఆ స్థితి ఉంటుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నావో తల్లి, భగవద్గీతను తల్లిగా భావిస్తున్నాడు. ఇక్కడ మరొక అర్థం కూడా చెప్తున్నాడు. శంకరుడు మహాశక్తిని అయినటువంటి అమ్మవారిని ఆరాధించేటటువంటి వాడు. అలాంటి అమ్మను మొట్టమొదటగా ధ్యానించి ఈ భాష్యాన్ని నేను వ్రాయటానికి ఉపక్రమిస్తున్నాను అనే భావంతో భగవద్గీతను ప్రారంభం చేసినాడు. ఇంకా ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీత. ఏదైనా శాస్త్రం ఉందంటే అది కేవలము కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది భగవద్గీత. శాస్త్రం అంటే ఏమిటి? జీవుణ్ణి శాసించేది, పరమాత్మను స్తుతింపజేసేటటువంటి దాన్ని శాస్త్రము అంట. అర్థమవుతుందా? కనుక భజగోవిందాన్ని కూడా రాసేటప్పుడు భగవత్పాదులు ఏమన్నాడంటే, గేయం గీతా నామ సహస్రకం. నిరంతరము ఏం చేయాలి? గీతను గానం చేస్తుండాలి. అలాగే సహస్రనామం, విష్ణు సహస్రనామం కావచ్చు, లేదా లలితా సహస్రనామం కావచ్చు, శివ సహస్రం కావచ్చు, అంతా ఒక్కటే. ఏకం సత్విప్రా బహుదా వదంతి. ఒకటే ఒక సత్యం ఉంది. అది మనకు అర్థమయ్యే దాంట్లో ఏదో భిన్నంగా చెప్పడం జరిగింది. కనుక గీతను నిరంతరం గానం చేయమన్నాడు. సహస్రనామాలు పారాయణం చేసుకుంటున్నాడు, గానం చేయమన్నాడు. కనుక భగవద్గీతకు ఇంతటి మాహత్యము. ఇంకో విషయం ఏమిటంటే, భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి అని మనం ఆలోచిస్తే, నయోధ్యాయితి గోవింద. అయ్యా, నాకు యుద్ధం చేసేదానికి ఇష్టం లేదన్నా, ఉత్సాహం లేదన్నా. అలాగే నకాంక్షతి విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. నాకు రాజ్యం వద్దు, రాజ్య భోగాలు వద్దు, ఏమీ వద్దు అని భీష్మించుకుని కూర్చున్నటువంటి అర్జునుడిని కేవలం కొన్ని గంటలు, ఇప్పుడు ఏదో మనం వ్యాఖ్యానం చేస్తున్నానికి గంటలు పడుతుంది, కానీ సంభాషణ రూపంలో వాళ్ళు ఆ రోజు సంస్కృత జ్ఞానం ఉంది కాబట్టి ఆయన చకచక చెప్తున్నాడు. అందులో తపస్వి
అర్జునుడు చిన్న విషయం కాదు. పాండవుల్లో మధ్యముడైనటువంటి అర్జునుడి యొక్క శక్తి అంతా ఇంత కాదు. 15 రోజులు స్వర్గములో ఇంద్రస్థానంలో కూర్చొని వచ్చినాడు. బొందితోనే వెళ్ళినాడు. ఇంద్రసభలో నివసించి వచ్చినాడు. పరమేశ్వరుణ్ణి మెప్పించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని గ్రహించినాడు. అంటే తపోబలం ఉంది. అంతటి తపోబలానికి కేవలం సూచన మాత్రమే అర్థం చేసుకుంటారు వాడు. సమజ్దారుకు ఇషారా కాఫీ అని అంటారు. అంటే మంచి సమర్థత కలిగినటువంటి వాడు కేవలం సైగ చేస్తే చాలు వాడికి అర్థమవుతుంది. అలాంటి శక్తి సంపన్నుడు, తపోబలం కలిగినటువంటి అర్జునుడు ఆ మాటనంగా వెంటనే చెప్పటం అర్థం చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే ఏమన్నాడు? ఇక చూడండి, నేను పని చెయ్యను అని భీష్మించుకుని కూర్చున్నటువంటి వాడికి వెన్ను తట్టి తత్వాన్ని బోధించి యుద్ధానికి ఉపక్రమింపజేసినాడు. అది భగవద్గీత యొక్క గొప్పతనం. అదంతా గ్రహించిన తర్వాత ఏమన్నాడో చూడండి. 18వ అధ్యాయంలో 73వ శ్లోకాన్ని పరిశీలిస్తే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాశ్చుత స్థితో అస్మి గత సందేహగా కరిష్యే వచనం తవ. అయ్యా, నా మోహం అనేటటువంటిది ఓ కృష్ణ, నీ అనుగ్రహం వలన అజ్ఞానం అనేటటువంటిది నశించిపోయింది. ఇన్ని రోజులు నేను దేహంగా భావించిన ఆ దేహాభిమానం పోయింది. స్మృతిర్లబ్ధ్వా అంటే నాకు ఏమైంది? స్మృతి కలిగింది. పూర్వం మర్చిపోయినటువంటి వస్తువు జ్ఞప్తికి వచ్చింది. నేను అఖండ సచ్చిదానంద స్వరూపుడని స్వరూప జ్ఞానం కలిగింది. కనుక ఏం చెప్తున్నారు? స్థితో అసి, గతములో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయినాయి. కరిష్యే వచనం తవ, ఇక నేను చేస్తాను, నువ్వు ఏది చెప్తే అది నేను చేసి తీరుతాను అనేటటువంటి స్థితికి తీసుకొచ్చినాడు కృష్ణ పరమాత్మ. అది భగవద్గీతకున్నటువంటి గొప్పతనం. చూడండి, అనేకమైనటువంటి విషయాల్లో మనము నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. చేద్దామా వద్దా, ఇది అది, ప్రతి మనిషి పూర్తిగా సమస్యల మధ్యనే తిరుగుతుంటాడు. వాటి నివృత్తి కోసం ప్రయత్నం చేయడు. మాటికి వాటినే తలుచుకొని బాధపడుతుంటాడు. కానీ వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి అనేటటువంటి తెలియదు. కనుక భగవద్గీత అనేది కేవలం మత గ్రంథం అనుకుంటే పిచ్చే. భగవద్గీత మత గ్రంథం కాదు. మనుష్యునికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ప్రసాదించేటటువంటి ఒక గొప్ప ఔషధం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏదో నీ సమస్య చెప్తాడు, వారు ఏదో గోళీలు రాసిస్తాడు. అలాగే నీ సమస్యలన్నిటికీ దివ్యమైనటువంటి ఔషధం భగవద్గీత. నీ ప్రతి సమస్యకు అందులో పరిష్కారం ఉంది. క్షుణ్ణంగా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. కర్మ అంటే ఏంటి, భగవంతుడంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, జీవితం అంతా నువ్వు దేనికోసం పోరాడుతున్నావు, ఏది వాంఛించి పోరాడుతున్నావు? సుఖము సుఖము సుఖము. సుఖాన్వేషంలోనే ప్రయాణం చేస్తుంది ప్రతి ఒక్క జీవి. పిపీలకము నుండి బ్రహ్మ పర్యంతం వరకు కూడా ఈ సుఖాన్వేషణ. సుఖాన్వేషణ ఏం చేస్తున్నాం? దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆ సుఖాన్ని మనం ఇంద్రియముల ద్వారా గ్రహించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఇంద్రియముల ద్వారా లభించేటటువంటి సుఖము క్షణికము.
ఇది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. ఎప్పుడు అభ్యాసంగా నువ్వు ఆ స్థితిని చేరుకునేదానికి అనేకమైన ఉపాయాలు, ప్రతిదీ ఒక యోగమే, ప్రతి అధ్యాయంలో ఒక యోగమే. భక్తి షట్కము, జ్ఞాన షట్కము, కర్మ షట్కము, 3 6 18, 6 అధ్యాయాన్ని ఒక షట్కము అన్నారు. భక్తి షట్కము ఉంది, జ్ఞాన షట్కము ఉంది, కర్మ షట్కము, ఇవన్నీ త్రిషట్కములతో కూడుకున్నటువంటి భగవద్గీత. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతమైన విషయాన్ని వర్ణించటం జరిగింది. సాంఖ్యాయోగంతో ప్రారంభం చేసినాడు కనుక అట్టి దివ్యమైనటువంటి భగవద్గీతను ప్రతి ఒక్క వ్యక్తి అధ్యయనం చేయాలి, ఆచరించాలి, తెలుసుకోవాలి. తెలియని విషయాన్ని విఘ్నుల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా గ్రహించే ప్రయత్నం చేయాలి. నాకంతా తెలుసు, ఇంకా నేను ఎవరిని అడగకూడదు అని అనుకోకూడదు. ఎందుకంటే అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి. ఒక జీవితం చాలదు భగవద్గీతను పూర్తిగా గ్రహించడానికి. కానీ ఒక్క శ్లోకమైన నీ బుర్రకెక్కిందే, మిగతా అన్నీ అర్థమవుతాయి. చూడండి, పిల్లలు రాళ్ళన్నీ ఇలా నిలబెట్టి ఒక రాయిని తడితే అన్ని రాళ్ళు టక 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 అన్నీ పడిపోతాయి. అలాగే ఏ ఒక్క కొంచెం ఆవగిందంతైనా సరే అర్థమైందే. అందుకని కదా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అన్నాడు కృష్ణ పరమాత్మ. స్వల్పమభ్యస్య, నువ్వు స్వల్పంగా అభ్యాసం చేసినా సరే మహాభయము నుండి నేను రక్షిస్తుంది భగవద్గీత. కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా ఈ ఉపోద్ఘాతాన్ని విన్నటువంటి వారు 10 మందికి తెలియజేయండి. మీరేం షేర్లు చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ షేరింగ్ పెంచుకోవడానికి చేయటం లేదు. 10 మందికి ఈ విషయాన్ని 2-3 సార్లు వినండి. వినేవారు విన్న తర్వాత దాన్ని 10 మందికి తెలియజేయండి. అయ్యా, భగవద్గీత యొక్క గొప్పతనం ఇలాంటిది అని వారిని ప్రేరేపింపజేయండి. చూస్తున్నారు కదా సనాతన ధర్మము ఎలాంటి స్థితిలో నేటు కాలం గడుపుతుందో. కారణం మనం అందరం కలుసుకుని ఆహా ఓహో అని 2 రోజులు అరస్తాం, తర్వాత మన పాటికి మనం మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ధర్మం పట్ల ఆసక్తి లేదు, ఎవరికి కర్మాచరణ పట్ల ఆసక్తి లేదు. ఆర్భాటాలకు వీటికే మనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అనుష్ఠాన శూన్యమైపోయింది. వీరికే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మఠాల్లో రాజకీయాలు, ఆశ్రమాల్లో రాజకీయాలు, వీటితోనే కాలం గడిచిపోతుంది. అభ్యాసం లేదు. ఒకవేళ స్వల్పం అభ్యాసం ఉన్నప్పటికీ వాడు ఫోకస్ కావాలనుకుంటున్నాడు. ఆ 10 మంది నన్ను గౌరవించాలి, 10 మందికి నేను తెలపాలి అనేటటువంటి ఆ యశస్సుకై పాకలాడుతున్నాడు. ఈ తోటలో ఒక మంచి అద్భుతమైనటువంటి మల్లెపువ్వు వికసించిందనుకోండి, ఆ వికసించిన తర్వాత అది దశ దిశలా పోతుంది. దాని యొక్క సువాసన నువ్వు ప్రతి ఇంటికి వెతుకు వెళ్ళి దాన్ని చూపించాల్సిన అవసరం ఉండదు. ఉంటుందా? ఉండదు కదా. ఇదిగో మల్లెపువ్వు వాసన చూడండి అని అంటావా? లేదు. అలాగే సాధన ద్వారా పరమాత్మ తత్వాన్ని జీర్ణించుకొని ఆ స్థితికి నువ్వు ఉన్నట్లయితే నీలో నుంచి వచ్చేటటువంటి సుగంధము అది 10 మందికి చేరుతుంది. అర్థమవుతుందా? డాంబికాలకు వెళ్ళకూడదు. కనుక ఈ ఉపోద్ఘాతాన్ని విన్న తర్వాత మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.